38,000 కోట్లతో నిర్మించాల్సిన ప్రాణహిత చెరువులను 1,40,000 కోట్లు వెచ్చించి నిర్మించిన అని చెప్పుకున్న కాళేశ్వరం ఇవాళ నిండా మునిగిపోయింది. 4 ఏళ్ళైనా దాన్ని రిపేర్ చేసేటోడు దొరకడు. దీనికి కారణం ఆడ నిర్మించిన గోడలు పగిలిపోవడానికి, పంపులు మునిగిపోవడానికి, నీళ్లలో బురదలో కూరుకుపోవడానికి కేసీఆర్ కుటుంబం యొక్క దోపిడీ, అవినీతి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సంపాదించుకున్నాడు. ఇవాళ కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది. ఇవాళ అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఎక్కడ చూసినా ప్రాజెక్టు మొత్తం అతలా కుతలం అయిపోయి ప్రాజెక్టు ఇంకా మళ్ళీ పనికొస్తుందో పనికిరాదో కూడా తెలియని పరిస్థితి. ఈ అంశాలన్నిటిని దాచిపెట్టిండు, బయటికి రానియలే, పేపర్లో పోనీయలే, మనుషులను అసలు ఆ దిక్కే రానియలే. కానీ దానికి సంబంధించిన వీడియోలు తెచ్చి మొన్న సాయంత్రం నేను బయట పెట్టి ప్రెస్ వాళ్ళని తిట్టిన తర్వాత అప్పుడు బయట ప్రపంచానికి తెలిసింది కేసీఆర్ ఇంత దుర్మార్గుడు, కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని. వాడు ఒకటి సన్నాసి రెడ్డి, పెంటారెడ్డి అంట వాని పేరు. వాడు పెంట తింటాడో గడ్డి తింటాడో నాకు తెలియదు, కానీ వర్షాలు వచ్చినప్పుడు ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయని. అరే సన్నాసుడా, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావా లేకపోతే మన గాడిదలను కాస్తున్నావా నేను అడుగుతున్నా. నాగార్జున సాగర్ మేము కట్టినాం నీళ్ళు వచ్చినాయా? శ్రీశైలం మేము కట్టినాం నీళ్ళు వచ్చినాయా? జూరాలో మేము కట్టినాం నీళ్ళు వచ్చినాయా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మేము కట్టినాం. వర్షాలు వచ్చినప్పుడల్లా ప్రాజెక్టులో నీళ్ళు వచ్చి పంపులు మునిగిపోయి మోటార్లు కాలిపోతే ఇక సంకనాగర్ అనుకుంటారా రాష్ట్ర ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి కమిషన్ల కక్కుర్తుమని చిల్లరగాలను చమేసి ఇవాళ దోపిడీలో భాగస్వామ్యం చేస్తే నిపుణుల ముసుగులో ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయంటున్నావు. ప్రాజెక్టులలో నీళ్లు వచ్చినందుకు మిమ్మల్ని కాలుకు తాడు కట్టి బండి కట్టి ఈడవాలే ఈ పెంటారెడ్డి లాంటి ఇంజనీర్లని దోపిడీకి కారణమైన వాళ్ళని కాంట్రాక్టర్లని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ఆయన జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలు అంటాడు. ఏమనంటే మమతక్క అంటాడు, లేకపోతే శరద్ పవార్ అంటాడు. ఇక రెండోవాడు ఆవు చేనులో వేస్తే దూడేమన్న గట్టు మీద వేస్తుందా, అది కూడా గంటనే వేస్తుంది. నిన్న కేటీఆర్ పేపర్ వాళ్ళని మించాడు. పేపర్ వాళ్ళని మించి కూర్చోబెట్టి మాట్లాడిన ఆయన చీటింగ్ అంట, చాటింగ్ అంట. అసలు అన్నం తింటున్నావు కేటీఆర్ అని నేను నిన్ను అడుగుతున్నా. అసలు ప్రజలు కొట్టుకుపోయి చచ్చిపోతుంటే ఆడ బాసర ట్రిపుల్ ఐటీలో 15 రోజులు ధర్నాలు, దీక్షలు, అన్ని రకాల ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అక్కడ సమస్యలు ఉన్నాయని, అక్కడ తిండి చక్కవలేదని, క్యాంటీన్లు ఖరాబ్ అయినాయని పురుగులన్నం పెడుతున్నాడు. 15 రోజులు ఆ పిల్లలు 9,000 మంది ఉపాసం అండి ప్రభుత్వం మెడలు ఉంచి ఈ ప్రభుత్వాన్ని పనిచేయమని ఆదేశాలు ఇప్పించింది. అట్లాంటి బాసర ట్రిపుల్ ఐటీలో మీరు పెట్టిన కలుషితమైన కల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 800 మంది దవాఖాన పాలయ్యింది. వాళ్ళని పరామర్శించడానికి మా బల్పూర్ వెంకట ఎన్ఎస్యూ అధ్యక్షుడు పోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 800 మంది విద్యార్థులు ఏ దవాఖానలు ఉన్నారో తెలియదు, ఎవరి పిల్లలకు ఆరోగ్యం బాగాలేదో తల్లిదండ్రులకు తెలియదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ అవినీతికి, ప్రభుత్వ దోపిడీకి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 100,000 మంది ఆడపిల్లలు, మగపిల్లలు బలైతే ఈ కేటీఆర్ కు అన్నం తినటోడైతే కనీసం దాని మీద అధికారులతో సమీక్ష చేసుకోడు. హుటాహుటిన అక్కడికి వెళ్ళేటోడు, వైద్య బృందాలను పంపించేటోడు, తనే స్వయంగా అక్కడికి వెళ్ళి బావ బామర్దులు ఇద్దరు కలిసి అక్కడ పోయి ఉండే విద్యార్థులను కాపాడుతున్నాడు. బావ ఎక్కడనో శంకరగిరి మాన్యాలు తిరుగుతుడు, వీడిక్కడ కూర్చొని ప్రెస్సులకు సొల్లు కబుర్లు చెప్తున్నాడు. ఇవాళ ప్రాజెక్టులు మునిగిపోయినా వాళ్ళకి పట్టింపు లేదు, ప్రాజెక్టులు తెగిపోయినా వాళ్ళకి పట్టింపు లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిన వాళ్ళకి పట్టింపు లేదు. ఇవాళ లక్షలాది ఎకరాల పంట కొట్టుకుపోయింది, 11 లక్షల ఎకరాల పంట మునిగింది. వేలాది కోట్ల రూపాయల పేద ప్రజల రైతుల పెట్టుబడి ఈ రోజు నిండా నీటి పాలైపోయింది. దాని పట్ల పట్టింపు లేదు. 100,000 మంది విద్యార్థులు సాగు బతుకుల మధ్యలో ఉంటే కూడా పట్టింపు లేదు. సర్వేలని మాకు అనుకూలం ఉన్నాయి, మేమే గెలుస్తాం, అన్ని సర్వేలు మీరే గెలుస్తామని ఓ సన్నాసి ఇచ్చిన సర్వేలు ఈ రోజు శాసనసభలో 119 మంది ఉంటే 6 మంది కాంగ్రెస్ కును, 3 బీజేపీలకు. ఈ 9 తీస్తే 110 మీ కాడనే ఉన్నాయి. ఇవాళ సర్వేలన్నీ సగమే చెప్తున్నాయి, 50-55 సీట్లు వస్తాయి మీ కానీ. అంటే సగం చచ్చిపోయారు ఆల్రెడీ.
నడువులం దాకా మీకు పక్షవాతం వచ్చింది. ఇక మీకున్నది ఆ పైననే కొంచెం ఉంది. ఆయనతో కూడా 6 నెలల్లో చేస్తారు. మిమ్మల్ని పాడగట్టి మోసుకపోనికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సగం వచ్చినా సరే సిగ్గు లేకుంటే ఇంకా బాగా బలంగా ఉందంటవా? ఇప్పుడు నువ్వు ఎప్పుడో జరగబోయే ఎన్నికలు నీ లెక్క ప్రకారము 2023 డిసెంబర్ అంటే 18 నెలలు ఉంది. 18 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల మీద నువ్వు నీ అయ్యే గెచ్చబోయే దాని మీద మాట్లాడుతున్నావు. సన్నాసోడా, నువ్వు అసలు మనిషివాడిని నేను అడుగుతున్నా. పిల్లలు సావుల బతుకుల మధ్యలో ఉంటే పిల్లల గురించి ఆలోచన చేయవు. ప్రాజెక్టులు కొట్టకపోతే దాని మీద ఎట్లా చర్యలు తీసుకోవాలో చెప్పవు. సంబంధిత అధికారులను సమీక్ష చేయవు. ఏ దానికి వనికిరావు. అల్లి సున్నకు సున్నా అని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తండ్రి కొడుకులు ఇవాళ వీళ్ళ వ్యవహార శైలి ఇట్లుంది. అందుకే ప్రధానమంత్రికి మేము లేఖ రాసినాం. కాంగ్రెస్ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను ఇక్కడ పంపించండి. తెలంగాణలో వచ్చిన విపత్తు, వచ్చిన వర్షాలు, కొట్టుకుపోయిన ప్రాజెక్టులు, చచ్చిపోయిన మనుషులను జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకటించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, లేఖ రాసింది. ఇవాళ జాతీయ విపత్తు కింద ప్రకటించి పంట నష్టానికి రైతులకు ఎకరాకు 15,000 ఇవ్వాలి. పెట్టుబడి పెట్టినందుకు పెట్టుబడి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ పొలాలలో ఇసుక మేటలు పేరుకుంటే ఇసుక మేటల్ని తొలగించడానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి. ఇవాళ భద్రాచలం ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో గ్రామాలకు వరదలు రావడానికి కారణం కేసీఆర్ కుటుంబం పాల్పడ్డ ఇసుక దోపిడీ. ఇవాళ వాగులు ఒక దిక్కుపోతుంటే ఇసుక లోడడం వల్ల, ఇసుక మేటల్ని మొత్తం తొలగించడం వల్ల ఆ నీళ్లు గ్రామాలకు వచ్చినాయి. ఇవాళ వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం యొక్క ఇసుక దోపిడీ, శాండ్ మాఫియా అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ వాగులల్లా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ జరగకుండా ఉంటే ఇసుకను అడ్డగోలుగా తొలగించడం వల్ల సహజంగా వర్షం వస్తే పోయే కాలువలు అన్ని కూడా మళ్ళీ గ్రామాల మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఊరంచున ఉన్న ఉసుక మొత్తం తొలగిస్తే వాగులలో జేసీబీలు పెట్టి, లారీలు పెట్టి, టిప్పర్లు పెట్టి ఇసుక తీయడం వల్ల వచ్చిన నీళ్ళని ఊరు వైపు వచ్చి అవి ఊర్లోకి వచ్చినాయి. ఇవాళ అక్కడ ఇసుక దోపిడికి పాల్పడబట్టే ఇవాళ ఈ వరదలు వచ్చినాయి. ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగింది కాబట్టి అవి కుప్ప కూలిపోయినాయి. వీటి గురించి మాట్లాడకుండా ఉండడానికే, కేసీఆర్ యొక్క దోపిడీ చర్చ జరగకుండా ఉండడానికే ఇవాళ వాళ్ళు జాతీయ రాజకీయాల మీద, అంతర్జాతీయ రాజకీయాల మీద, రాష్ట్రంలో సర్వేల పేరు మీద చర్చ పెట్టిండ్రు. ప్రజలు సాగు బతుకుల మధ్యలో ఉంటే, ప్రజలు తిండి లేక అన్నమో రామచంద్ర అని అరుస్తుంటే, విద్యార్థులు విషపు అన్నం తిని కలుషిత ఆహారంతో హాస్పిటళ్లలో, దవాఖానాలలో మగ్గుతుంటే, ఇవాళ వరదల ప్రజలు కొట్టుకపోతుంటే, పశువులు కొట్టుకపోతుంటే, లక్షలాది ఎకరాల పంట నష్టపోతే దీని మీద సమీక్ష చేయాల్సిన ఈ సంగతులు జాతీయ అంతర్జాతీయ రాజకీయాల మీద రాష్ట్రంలో మళ్ళీ అధికారం ఎట్లొస్తుందో, ఎట్లా తెచ్చుకోవాలో మాట్లాడుతుందంటే ఈ తెలంగాణకు పట్టిన పీడ చీడ కల్వకుంట్ల కుటుంబము ఇవాళ ఈ తెలంగాణకి సర్వ దరిద్రం పట్టుకున్నది. ఈ దరిద్రులు ఉన్నంత కాలం ఈ తెలంగాణకి శని పోదు. అందుకే ఈ దరిద్రులను పొలిమేరలు దాటి చివరకు తరమాలి అంటే కత్తి కార్తిక లాంటి ఎంతో మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదల సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఈ వరదల మీద, జరిగిన ఆస్తి నష్టం మీద రేపు పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రశ్నిస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని బృందాలను పంపిస్తాం. ఈ లోపల కేసీఆర్ కొంచెమైనా బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, అన్నం తింటే తక్షణమే వీటి మీద సమీక్షించి నివేదికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి, నరేంద్ర మోడీని కూడా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ విపత్తుల నిధి నుంచి అడ్వాన్స్ గా 2,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పంపించు. ఇవాళ కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి, పేదలకు నష్టపరిహారం ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ బీజేపీలు బడాయి మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు అంతెత్తగిరి దుక్కుతున్నాడు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, నిన్ను డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీని తక్షణమే జాతీయ విపత్తుల నిధి నుంచి 2,000 కోట్లు తీసుకురండి. తెలంగాణలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి. చచ్చిపోయిన, కొట్టుకుపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వండి. ఇవాళ ప్రభుత్వ దోపిడీకి బలైన వాళ్ళు,
ప్రభుత్వం తప్పుడు విధానాలకు బలైనరు. తక్షణమే ప్రాజెక్టులకు సంబంధించి కూడా జరిగిన అవినీతి మీద నిర్మాణ లోపం, నిర్వహణ లోపం, దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తోని మీరు ఎంక్వైరీ చేయించండి. దీనికి పాల్పడ్డ వాళ్ళను శిక్షించండి. లేదా ఈ దోపిడీలో మీకు కూడా భాగం ఉందని తెలంగాణ సమాజం భావిస్తుంది. ఇవాళ కేసీఆర్ దోపిడీలో మీకు ప్రొటెక్షన్ మనీ ఇస్తుండ్రు. మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కేసీఆర్ ఇచ్చిన కమిషన్లతోనే మీరు నిర్వహించుకున్నారన్న సంగతి ప్రజలు ఏదైతే చెప్తుండ్రో అది నిజమని చెప్పి తెలంగాణ సమాజం నమ్ముతుంది. కాబట్టి ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, జాతీయ విపత్తుల నిధి నుంచి 2,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వండి. ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అక్రమాల మీద తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులను, కత్తి కార్తీక మిత్ర బృందాన్ని, వారి సహచరులను, అనుచరులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మీకు సముచితమైన స్థానం ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు కత్తి కార్తీక గారిని కూడా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.